హిందుర్తి ప్రభుత్వ పాఠశాలకు 2001 పూర్వ విద్యార్థులు 20,000 రూపాయల డిపాజిట్ అభినందించిన ప్రధానోపాధ్యాయులు జయప్రద చిగురుమామిడి మండలం ఇందుర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివిన 2001 పూర్వ విద్యార్థులు మంగళవారం రోజున తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇందుర్తిలో 20,000 రూపాయలు పాఠశాల అకౌంట్లో డిపాజిట్ చేశారు. ప్రధానోపాధ్యాయులు జయప్రద మాట్లాడుతూ 2001 పూర్వ విద్యార్థులు ఇక ఎస్ఎస్సి బ్యాచ్ తరపున 20,000 రూపాయలను మా పాఠశాల అకౌంట్లో డిపాజిట్ చేసినందుకు విద్యార్థులను అభినందిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి మెరిట్ స్టూడెంట్లకు విద్యార్థులు ఆటల పోటీలకు సహాయ సహకారాలు విరివిగానే అందించాలని కోరారు. అనంతరం 2001 పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్టు గాది రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గత నవంబర్ 10న ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజే పాఠశాల అభివృద్ధి కోసం అకౌంట్ తీసి మా బ్యాచ్ తరపున 20,000 రూపాయలను అందజేస్తామని ప్రధానోపాధ్యాయులకి తెలిపిన విధంగానే ఈరోజు పాఠశాల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మాలాగే అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం గెట్ టుగెదర్ నిర్వహించుకున్నప్పుడల్లా పాఠశాలకు ఆర్థిక సాయం అందజేయాలని కోరుతున్నాను. పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. పాఠశాలకు 20,000 రూపాయలను అందజేసిన పూర్వ విద్యార్థులను అభినందించిన గ్రామస్తులు, యువకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇంకొక పాఠశాల కాకుండా మండలంలో కానీ జిల్లాలో కానీ డివిజన్ స్థాయి టోర్నమెంట్లు కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు మా తల్లిగారి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది. నేను జర్నలిస్ట్గా ప్లస్ మీ సేవ అలాగే గ్రామంలోనే అందరికీ వీలైనంత సేవ చేస్తూ ఉంటాను. నాకు రీసెంట్లీగా మొన్ననే మ్యారేజ్ అయింది. మా భార్య పేరు లాస్యారెడ్డి, నా పేరు రఘునాథ్ రెడ్డి. మేము ఉండేది ఇప్పుడు కూడా ఇందుర్తిలోనే, మీ సేవ పక్కనే. ఇలా చెప్తూ మీకు అప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పాలి. అప్పుడు ఇవన్నీ మనకు రూమ్లు అన్నీ లేవు, ఇప్పుడు అన్ని కొత్తగా ఇయర్ వచ్చేసాయి. అప్పుడు చదువుకున్న 9th 10th అది ఉంది, 9th 10th ఉంది. అక్కడ రెగ్యులర్ రూమ్ ఉంది. చాలామంది సగానికి పైగా ఫెయిల్ కావడం జరిగింది. అప్పుడు మనకు సెంటర్ కూడా లేదు. ఉపాధ్యాయుల తప్పేం లేదు, అందులో మన తప్పే. ఇప్పుడు స్కూల్కు అన్ని వసతులు వచ్చినా కూడా విద్యార్థులు లేరు. నాడు ఉన్న 100 మంది ఈరోజు పాఠశాలలో సక్సెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. 100% రిజల్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి 16 మంది ఫ్యాకల్టీస్ ఉన్నా కూడా పిల్లలు కేవలం 99 మంది ఉన్నారు. అది కూడా ప్రతి సంవత్సరం మా తిరుపతి సారు మేము వెళ్ళి చెప్తేనే ఈసారి అంత 99 మెంబర్స్ ఉండి మండలంలోనే కాదు జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ ఉన్న స్కూల్గా కూడా మన పాఠశాల ఉండడం గర్వకారణం.